వెరీ గుడ్ మార్నింగ్ గైస్, వెల్కమ్ టు లైవ్ ట్రేడింగ్ సెషన్. సో లెఫ్ట్ సైడ్ ఉన్నది నిఫ్టీ చార్ట్, రైట్ సైడ్ ఉన్నది బ్యాంక్ నిఫ్టీ చార్ట్. ఈ రోజు ఫిన్ నిఫ్టీ ఎక్స్పైరీ కూడా ఉంది. సో ఫిన్ నిఫ్టీ ఏమైనా ఆపర్చునిటీ దొరికితే ఫిన్ నిఫ్టీలో తీసుకుందాము, లేదు నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీలో దొరికితే అప్పుడు బ్యాంక్ నిఫ్టీలో చూద్దాం. ఓకే, ఎనీహౌ ఫిన్ నిఫ్టీ ఒక్కొక్కసారి బ్యాంక్ నిఫ్టీని ఫాలో అవుతుంటది, చాలా కొన్నిసార్లు నిఫ్టీని ఫాలో అవుతుంటది. సో ప్రెసెంట్ అయితే మార్కెట్ గ్యాప్ అప్ ఓపెన్ అవుతుంది. ఆల్మోస్ట్ క్లోజింగ్ కి గ్యాప్ అప్ కి ఒక 100 పాయింట్స్ 130 పాయింట్స్ గ్యాప్ అప్ అవుతుంది నిఫ్టీలో. వేరేస్ బ్యాంక్ నిఫ్టీలో అయితే 380 పాయింట్స్ అలా గ్యాప్ అప్ అవుతుంది. ఈ లెవెల్ చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే సప్లై జోన్ ఉంది కదా. సో మార్కెట్ ఇక్కడ నుంచి క్రాష్ అయింది. నాట్ ఓన్లీ సప్లై జోన్ బట్ ఆల్సో గ్యాప్ బోర్డర్ కూడా ఉంది. సో ఇది కూడా గ్యాప్ బోర్డరే, అండ్ దెన్ ఇది సప్లై జోన్. ఈ రెండు లెవెల్స్ చాలా ఇంపార్టెంట్ నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీలో. ఈరోజు సిపిఆర్ ఎలా ఉంది, కొంచెం యావరేజ్ టు నేరో ఉంది. రెండు నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ రెండింటిలో కూడా యావరేజ్ టు నేరో ఉంది. ఈ బ్రేక్అవుట్ అవుతే మేబీ హై ప్రాబిలిటీ నెక్స్ట్ గ్యాప్ బోర్డర్ రీచ్ అవడానికి. నిఫ్టీకి అయితే కొంచెం దూరంగా ఉంది గ్యాప్ బార్డర్, 1:2 కి వరకు వెయిట్ చేయొచ్చు. వేరే బ్యాంక్ నిఫ్టీకి అయితే నెక్స్ట్ గ్యాప్ బార్డర్ దగ్గరగా ఉంది. నెక్స్ట్ ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ ఏంటి, ఈ లెవెల్. సో ఇది కూడా మనం మార్క్ చేసుకుందాము. వాళ్ళు ఇది బ్రేక్అవుట్ అయిన ఇమీడియట్ గా ఈ లెవెల్ అయినా రిజెక్షన్ ఇస్తే మళ్ళీ బ్యాంక్ నిఫ్టీ కూడా రివర్సల్ అవ్వచ్చు. బట్ స్టిల్ మార్కెట్ ట్రెండ్ అనేది కొంచెం బేరిష్ గా ఉంది కదా. కానీ నేను లేట్ ఆఫ్టర్నూన్ నుంచి కొంచెం పుల్ బ్యాక్ రివర్సల్ అయితే అయ్యింది. సో మేబీ నిఫ్టీ ఈ రోజు హై ప్రాబిలిటీ ఈ లెవెల్, ఈ జోన్ అయినా బ్రేక్అవుట్ అయితే మార్కెట్ పైకి వెళ్ళడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. లేదు ఈ సప్లై జోన్ రివర్స్ అయితే మార్కెట్ రివర్స్ అవ్వచ్చు. ఓకే, సో ఈ రోజు మేబీ నేను ఇంకొక ప్లేస్ లో ఉన్నాను, వేరొక ప్లేస్ లో ఉన్నాను. సో ఇంటర్నెట్ అవ్వకపోతే మళ్ళీ కనెక్షన్ అయినా లాస్ట్ అయినా మీరు టెలిగ్రామ్ ఛానల్ ఫాలో అవ్వండి. సో లైవ్ ఒక్కొక్కసారి నెట్ సిగ్నల్ అది సరిగ్గా ఉండదు. సో ట్రావెలింగ్ లో ఉన్నాను కాబట్టి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాయిస్ అయితే క్లియర్ గానే ఉంది కదా అందరికి. ఒకసారి చాట్ బాక్స్ లో ఒకసారి ఎస్ అని చెప్పి టైప్ చేయండి, చాట్ వాయిస్ క్లియర్ గా ఉంటే. అండ్ సెషన్ ఏమన్నా కొంచెం ఇంటరప్ట్ అయినా సరే ఇంటర్నెట్ వల్ల మీరు టెలిగ్రామ్ ఫాలో అవ్వండి, లేదంటే నేను మళ్ళీ చూస్తాను, మళ్ళీ రీకనెక్ట్ చేయడం చూస్తాను. బట్ స్టిల్ ఒకవేళ కనెక్ట్ అవ్వకపోతే అప్పుడు టెలిగ్రామ్ ఫాలో అవ్వండి. ఓకే, సో ఫస్ట్ బార్ ఇక్కడ రిజెక్షన్ తీసుకుంటుంది, బట్ స్టిల్ నో ఎనీ రెడ్ క్యాండిల్, జస్ట్ ఇట్ ఈస్ ఎ బుల్లిష్ క్యాండిల్. సో బ్రేక్అవుట్ అయినా సరే నిఫ్టీలో బ్యాంక్ నిఫ్టీ అప్పుడు ఇంకా రిజెక్షన్ దగ్గర ఉంటది కాబట్టి వెయిట్ చేయాలి. ఓకే, ఓకే గైస్, ఇక్కడ రిజెక్షన్ జరుగుతుంది నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ కూడా రిజెక్షన్ దగ్గరే ఉంది. సో షార్ట్ ఎంట్రీ తీసుకున్నాను. ఫిన్ నిఫ్టీ కాల్ ఆప్షన్ సెల్ చేశాను 75 క్వాంటిటీస్. సో 75 క్వాంటిటీస్ 56 దగ్గర సెల్ చేశాను కాబట్టి ఆల్మోస్ట్ 60 కదా. సో స్టాప్ లాస్ ఒక 30 పాయింట్స్ పెట్టుకుంటున్నాను, స్టాప్ లాస్ 90 పెట్టుకున్నాను. సో టేక్ ప్రాఫిట్ వెయిట్ చేస్తాను. ప్రెసెంట్ అయితే 1200 ప్రాఫిట్ అలా ట్రేడ్ అవుతుంది. సో అంబుష్ ఎంట్రీ తీసుకున్నాం మనము. ఆల్మోస్ట్ ఇక్కడ డోజీ బార్ వచ్చిన దాని తర్వాత ఎంట్రీ తీసుకున్నాం. యాక్చువల్ ఎంట్రీ అయితే ఇక్కడ క్యాండిల్ క్లోజ్ అయిన తర్వాత తీసుకోవచ్చు, కాకపోతే స్టాప్ లాస్ పెద్ద అయిపోద్ది కదా. సో ఫిన్ నిఫ్టీ కూడా ఆల్మోస్ట్ 23,100 కాల్ ఆప్షన్ తీసుకుని ఇక్కడ సెకండ్ బార్ ఎప్పుడైతే రివర్సల్ జరిగిందో అక్కడే తీసేసుకున్నాము. ఎందుకంటే ఇప్పుడు థర్డ్ క్యాండిల్ దగ్గర తీసుకుంటే ఇప్పుడు ప్రెసెంట్ అది 40 దగ్గర ట్రేడ్ అవుతుంది. స్టాప్ లాస్ ఎంత పెట్టుకోవాలి, 60 పెట్టుకోవాలి. కానీ ఇక్కడ స్పాట్ చార్ట్ ప్రకారం అయితే 185 ఉంది. సో అందుకు కొంచెం అంబుష్ ఎంట్రీ తీసుకుని, ఎలాంటప్పుడు అంబుష్ ఎంట్రీ తీసుకోవచ్చు, పర్వాలేదు. ప్రెసెంట్ 1200 అలా ట్రేడ్ అవుతుంది. ఇది 30కి వస్తే మళ్ళీ యాడ్ చేస్తాను పొజిషన్స్. 75 క్వాంటిటీస్ తీసుకున్నాను కదా. సో పొజిషన్స్ యాడ్ చేశాను మళ్ళీ 75 క్వాంటిటీస్, టోటల్ 150 క్వాంటిటీస్ ఉన్నాయి. 1500 ప్రాఫిట్ అలా ట్రేడ్ అవుతుంది. సో ఇప్పుడు స్టాప్ లాస్ అప్డేట్ చేసుకోవాలి మళ్ళీ. సో స్టాప్ లాస్ కొంచెం మళ్ళీ టైట్ పెట్టుకుంటున్నాను. ఓకే, సో 65 పెట్టుకున్నాను స్టాప్ లాస్. సో స్టాప్ లాస్ ఇట్ అయితే మనకి 2500 రెడ్ వస్తుంది. క్లోజ్ చేద్దాం. ఓకే, నెక్స్ట్ అప్డేట్ ప్రాఫిట్ ఆల్మోస్ట్ 2000 క్రాస్ అయింది. ఇది 30 కూడా క్రాస్ అయింది. లో ఒకసారి చూసుకుంటే 22 వరకు వెళ్ళింది. 22 కన్నా కిందకి వస్తే అప్పుడు మనకి ఇంకా హై ప్రాబిలిటీ. సో 1:1 రిస్క్ రివార్డ్ అయితే వచ్చింది. సో చూద్దాం ఇంకా ఫర్దర్ గా ఫాల్ ఉంటుందో లేదో. సో నెక్స్ట్ అప్డేట్ 3000 ప్రాఫిట్ కి అయితే వచ్చింది. ఇది 26 కల్లా వచ్చింది. సింగిల్ డిజిట్ కి వస్తే క్లోజ్ చేద్దామని చెప్పి చూస్తున్నాను. సో 1:1 అయితే అయిపోయింది, బట్ ఫర్దర్ గా స్ట్రెంత్ అయితే రావాలి, ఎందుకంటే నేరో సిపిఆర్ కాబట్టి బ్రేక్అవుట్ ఎంట్రీస్ హై ప్రాబిలిటీ రోజు. సో ఈ సప్లై జోన్ అయినా బ్రేక్అవుట్ చేస్తే మార్కెట్ మళ్ళీ పైకి అయితే మోవచ్చు. అండ్ నిఫ్టీ సప్లై జోన్ బ్రేక్అవుట్ చేసినా నేను బ్యాంక్ నిఫ్టీ చూస్తాను. బ్యాంక్ నిఫ్టీ సప్లై జోన్ బ్రేక్ అయితేనే హై ప్రాబిలిటీ మార్కెట్ వెళ్ళడానికి. ఎందుకంటే నిఫ్టీ ఈవెన్ ఇక్కడ నుంచి బ్రేక్అవుట్ అయినా సరే బ్యాంక్ నిఫ్టీ ఒక్కొక్కసారి ఆపే ఛాన్సెస్ అయితే ఎక్కువ ఉంటాయి.
ఓకే, ఆల్మోస్ట్ 3000 ప్రాఫిట్కి వెళ్ళి మళ్ళీ రివర్స్ అవుతుంది. సో నిఫ్టీ ఇక్కడ పాజ్ అయితే తీసుకుంటుంది. సప్లైస్ ఉన్న రిజెక్షన్ రావాలంటే, రిజెక్షన్ వచ్చిన దగ్గర నుంచి కొంచెం క్రాష్ అట్లీస్ట్ డేలో వరకు వచ్చేస్తుంది. కాకపోతే ఇది రావట్లేదు. నిఫ్టీ అక్కడ పాజ్ అయితే తీసుకుంటుంది. సో స్టాప్ లాస్ అప్డేట్ చేసుకుంటున్నాను కాస్ట్ టు కాస్ట్ కి. అంటే నాది యావరేజ్ 46 అయింది కదా, 46 దగ్గర పెట్టుకున్నాను. మీరైతే 60 పెట్టుకోండి, పర్వాలేదు. ఓకే, అంటే మీరు యాడ్ చేయలేదు కాబట్టి నేను 46 దగ్గర యాడ్ చేశాను. ఐ మీన్ 46 దగ్గర కాదు, మళ్ళీ పిరమిడింగ్ చేసినప్పుడు 35 దగ్గర యాడ్ చేశాను కదా. సో నాది యావరేజ్ 45 అయింది. సో మీరు అయితే కాస్ట్ కాస్ట్ ఎంట్రీ ఎక్కడ తీసుకున్నారు మీరు, అక్కడ పెట్టుకోండి. అంటే ఫస్ట్ ఎంట్రీ నేను ఆల్మోస్ట్ 56 దగ్గర తీసుకున్నాను కదా. సో మీకు 55 లేదంటే 58 దొరికిందో, ఎక్కడ దొరికిందో తెలియదు. సో ఎంట్రీ మీకు ఎక్కడ దొరికిందో అక్కడ పెట్టుకోవచ్చు స్టాప్ లాస్. అంటే కొంచెం రిస్క్ అనేది తగ్గించుకోండి, ఎందుకంటే ప్రాఫిట్ ఆల్రెడీ 1:1 కంటే ఎక్కువే వచ్చింది. 3500 కూడా క్రాస్ అయింది. 4000 క్రాస్ అయితే మళ్ళీ అప్డేట్ చేసుకుందాం. ఓకే, 4000 క్రాస్ అయితే. సో ప్రెసెంట్ అయితే ట్రేడ్ లో మనకి రిస్క్ ఏమి లేదు. సో 15 రూపీస్కి వచ్చింది అనుకోండి, 15 రూపీస్కి వచ్చినప్పుడు స్టాప్ లాస్ మళ్ళీ 28 కానీ 30 కానీ పెట్టుకుంటాను. అంటే అప్డేట్ చేసుకుంటాను, ఎందుకంటే ప్రాఫిట్ ఆల్మోస్ట్ 3500 కూడా వచ్చింది. ఇంకో 1500 రావాలి 1:2 ప్రకారం అయితే. సో ఇది బ్రేక్అవుట్ చేయడానికి వెళ్తుంది చెప్పాను కదా. నిఫ్టీ బ్రేక్అవుట్ చేయడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. కాకపోతే బ్యాంక్ నిఫ్టీ కూడా బ్రేక్అవుట్ చేయాలి, అప్పుడే హై ప్రాబిలిటీ. ఎందుకంటే బ్యాంక్ నిఫ్టీ రివర్స్ అయితే నిఫ్టీ కూడా రివర్స్ అవుతుంది. నిఫ్టీ పైకి వెళ్ళినా సరే లాంగ్ అయితే ఏం వెళ్ళను. అఫ్ కోర్స్ మనం తీసుకుంది ఫిన్ నిఫ్టీ కాబట్టి 23,100 కాల్ ఆప్షన్ సమ్వేర్ అట్ ద డే హై. మార్కెట్ సైడ్ వేస్ కొన్నా కిందకు వచ్చినా మనకి గ్రీన్ గానే ఉంటాము. లేదంటే మనకి ప్రాఫిట్ ఉండదు, లాస్ ఉండదు. స్టాప్ లాస్ ఆల్మోస్ట్ కాస్ట్ కాస్ట్ పెట్టేసుకున్నాం కదా. 1:2 స్పాట్ షాట్ ప్రకారం అయితే అయిపోయింది ఇది. ఎందుకంటే మన ఎంట్రీ ఇక్కడ ఆల్మోస్ట్ R1 ప్యూర్ దగ్గర తీసుకున్నాం కదా. సో ఎంట్రీ R1 ప్యూర్ దగ్గర, అండ్ దెన్ స్టాప్ లాస్ పైన 85 పాయింట్స్, టార్గెట్ మినిమం 160 పైన ఉండాలి. సో 160కి ఇక్కడికి వచ్చింది. సో ఇక్కడ 20 EMA టచ్ అయినా, లేదంటే సిపిఆర్ టాప్ సిపిఆర్ టచ్ అయినా అప్పుడు ఎగ్జిట్ అవుతాను. ఎనీహో మనకి పైకి వెళ్ళిపోయినా పర్వాలేదు, మనకి ఎంత అగ్రెసివ్ వెళ్ళిపోయినా, ఎందుకంటే ఆల్రెడీ మన రిస్క్ అనేది అప్డేట్ చేసుకున్నాం కాబట్టి మహా అయితే కాస్ట్ కాస్ట్ దగ్గర క్లోజ్ అవుతుంది అంతే. లేదంటే ఇది 15 దగ్గరకు వచ్చిన తర్వాత అప్డేట్ చేసుకుంటాను. ఇంకొక 5 పాయింట్స్ రావాలి. ప్రెసెంట్ అయితే 4000 ప్రాఫిట్ వరకు వెళ్ళింది. 18 రూపీస్కి అయితే వచ్చింది, 4000 ప్రాఫిట్ వచ్చింది. ఇంకా మనకి 1000 రూపీస్ రావాలి రివార్డ్ అయితే. సో ఆల్రెడీ ఇది 4000 ప్రాఫిట్ వచ్చింది కదా, 1000 రూపీస్ కోసం మళ్ళీ ఇది 3500 4000 రిస్క్ చేయడం కూడా కరెక్ట్ కాదు. సో స్టాప్ లాస్ మళ్ళీ అప్డేట్ చేస్తున్నాను. లైక్ 2500 వస్తే క్లోజ్ చేస్తాను. ఓకే, 30 దగ్గర పెట్టుకున్నాను. సో 30 హిట్ అయితే నాకు 2500 ప్రాఫిట్ వస్తుంది. లేదు మన సైడ్ మూవ్ అయితే అప్పుడు ఇంకా వెయిట్ చేస్తాను, లైక్ 5000 ప్రాఫిట్ వరకు వెయిట్ చేస్తాను. ప్రెసెంట్ అయితే మనకి ఈ ట్రేడ్ 3800 అలా ట్రేడ్ అవుతుంది. సో 2500 ఓవరాల్ వస్తే క్లోజ్ చేసేస్తాను డేని. ప్రాఫిట్ 4200 అలా ట్రేడ్ అవుతుంది. ఇంకా ఒక 800 ఉంది. అండ్ ఇది కిందది నెగిటివ్ గానే వస్తుంది, ఎందుకంటే మనది ఇది జస్ట్ స్మాల్ క్యాపిటల్ బెనిఫిట్ కోసం తీసుకున్నాం అంతే. దానివల్ల మనకి క్యాపిటల్ ఎంత పడింది, ఆల్మోస్ట్ 2,30,000 అయింది అంతే. ఇది హెడ్జింగ్ చేయడం వల్ల. ఇది హెడ్జింగ్ గా చేయకుండా ఉన్న, ఐ మీన్ 150 క్వాంటిటీస్ కాకుండా 75 క్వాంటిటీస్ అయితే 1 lakh కన్నా ఎక్కువ 75,000 ఎంత అయింది అంతే. సో తర్వాత మళ్ళీ యాడ్ చేశాను కదా, దానికోసం ఇది హెడ్జింగ్ ప్రొడక్షన్ అయితే తీసుకున్నాను. సో మనకి ఇందులో ట్రేడ్ లో ఫస్ట్ రిస్క్ ఎంత పెట్టుకున్నాం, 2500 కదా. సో ఆల్మోస్ట్ 5000 వస్తే 1:2 వస్తుంది. 4300 ఉంది, ఇంకా 700 రావాలి. సో 700 కోసం మళ్ళీ 4300 పోగొట్టుకోవడం ఎందుకని చెప్పి మళ్ళీ స్టాప్ లాస్ అప్డేట్ చేసుకున్నాను. ఎందుకంటే యాక్చువల్ గా మనకి స్పాట్ చార్ట్ లో అయిపోయింది టార్గెట్. అంటే ఇక్కడ మన ఎంట్రీ R1 పివట్ దగ్గర తీసుకున్నాం, ఇక్కడ పిన్ బార్ రివర్స్ అయినప్పుడు. సో స్టాప్ లాస్ పైన పెట్టుకున్నాం 90 పాయింట్స్, ఆల్మోస్ట్ 180 అలాగ వస్తే అయిపోతుంది. అండ్ ఇంకా కొంచెం ఎర్లీగానే తీసుకున్నాం ట్రేడ్ మనం, అంటే R1 పివట్ పైనే తీసుకున్నాము. ఇక్కడ 20 EMA లోప్ అవుతుంది కదా. అండ్ మార్కెట్ నిన్న లేట్ ఆఫ్టర్నూన్ కొంచెం రికవర్ అయింది, అంటే బ్యాంక్ నిఫ్టీలోని, అండ్ దెన్ నిఫ్టీలో కూడా కొంచెం రికవర్ అయింది. అండ్ ఇక్కడ నిఫ్టీ సప్లై జోన్ దగ్గర చాలా టైం నుంచి కన్సోలిడేషన్ జరుగుతుంది. అలాంటప్పుడు బ్రేక్అవుట్ అవడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో కొంచెం రిస్కీ అనే అనుకుంటున్నాను. సో అందుకు అప్డేట్ చేసుకున్నాం స్టాప్ లాస్. సో అయితే 2500 తో క్లోజ్ చేద్దాము, లేదంటే 5000 ప్రాఫిట్ తో క్లోజ్ చేస్తాము. అండ్ దెన్ డన్ ఫర్ ది డే. ఆప్షన్ సెల్లింగ్ వల్ల మనకి ఏంటంటే 3 o'clock వరకు వెయిట్ చేయాల్సి వస్తుంది. సో అందుకు మళ్ళీ ప్రొడక్షన్ యాడ్ చేసుకున్నాం కదా. సో మళ్ళీ పిరమిడింగ్ చేయడం వల్ల కొంచెం, ఇప్పుడు ఒకవేళ ఇది 10 రూపీస్కి వచ్చింది అనుకోండి, మనకి 5000 ప్రాఫిట్ అనేది వచ్చేస్తుంది.
ఓకే గైస్, 4500 ప్రాఫిట్ అయితే వచ్చింది. ఇంకా 500 కోసం వెయిట్ చేయాలి. సో నేను ఏం చేస్తున్నానంటే మళ్ళీ స్టాప్ లాస్ అప్డేట్ చేసుకుంటున్నాను. 4685, 4700. సో 18 దగ్గర పెట్టుకున్నాం స్టాప్ లాస్. 18 ఓకే, 19 18 హిట్ అయితే క్లోజ్ చేస్తాను. ఓకే, ఇక్కడ ఎందుకంటే బ్యాంక్ నిఫ్టీ ఆల్మోస్ట్ డేలో సపోర్ట్ ఉంది, అండ్ దెన్ 20 కూడా పైకి స్లోప్ అవుతుంది. అందుకు కొంచెం రిస్కీ అనిపిస్తుంది. ఇప్పుడు నిఫ్టీ ఇక్కడ నుంచి సప్లై జోన్ నుంచి రిజెక్షన్ జరిగితే మళ్ళీ బ్యాంక్ నిఫ్టీ ఫర్దర్ గా ఇంకా ఫాల్ రావచ్చు. ఓకే, సో చూద్దాం ఏమైతుందో. 4500, ఇంకా 500 కోసం మళ్ళీ రిస్క్ చేయడం కూడా కరెక్ట్ కాదు కదా. సో అప్డేట్ చేసుకున్నాను. 18 రూపీస్ హిట్ అయిపోతే క్లోజ్ చేసేస్తాను డేని. సో నాది ఇంటర్నెట్ కొంచెం స్టేబుల్ గా లేదు. సో చెప్పాను కదా ట్రావెలింగ్ లో ఉన్నానని చెప్పి, అందుకే మాక్సిమం ఫాస్ట్ గా క్లోజ్ చేయడానికే చూస్తున్నాను డేని కూడా. ప్రెసెంట్ 4500, ఇంకా 4000 హిట్ అయిపోద్ది అనుకుంటే మళ్ళీ హిట్ అవ్వట్లేదు. 4700, ఇంకొక 300 ఉంది. సో 300 హిట్ అయితే 1:2 రిస్క్ రివార్డ్ వచ్చేస్తుంది మనకి. సో చూద్దాం 700 పోతుందా లేదంటే ఇంకొక 300 వచ్చేస్తుందని. సో ప్రెసెంట్ 14 దగ్గర ఉంది. ఆల్మోస్ట్ 11 దగ్గర కానీ 12 దగ్గర 11 దగ్గర కానీ 10 దగ్గర కానీ వస్తే మనకి 1:2 వచ్చేస్తుంది అనుకుంటా. అండ్ రిమైనింగ్ మీకు కావాలనుకుంటే ట్రయల్ చేసుకోవచ్చు, పర్వాలేదు. అంటే జీరో వరకు వెయిట్ చేస్తాను అనుకుంటే కొంచెం ట్రయల్ చేసుకోవచ్చు, స్టాప్ లాస్ అప్డేట్ చేసుకుని. 4833, ఇంకొక 150 పాయింట్స్ ఉన్నాయి, 150 రూపీస్ ఉన్నాయి. అండ్ మనకి ఇది 5000 వచ్చినా సరే మనకి ఇది ఆపుతుంది, ఎందుకంటే ఇది హెడ్జింగ్ కోసం తీసుకున్నాం. లైక్ ఇది మనకి పెద్ద, అంటే ఇది 2 రూపీస్ నుంచి 100 రూపీస్కి వెళ్ళిపోద్దని ఏం కాదు. జస్ట్ నార్మల్ క్యాపిటల్ బెనిఫిట్ కోసం. సేమ్ కాల్ ఆప్షన్ సెల్ చేస్తున్నాం కాబట్టి 23,550 కాల్ ఆప్షన్ అనేది ఫస్ట్ బై చేసి ఆ తర్వాత సెల్ చేసాం అనుకోండి, క్యాపిటల్ తగ్గుతుంది అనమాట. ఓకే, 5000కి ప్రాఫిట్ ఆల్మోస్ట్ వచ్చింది ఇది. సో 13 రూపీస్. ఓకే గైస్, ఇది 5000 ప్రాఫిట్ అయితే అయిపోయింది. ఇక్కడ ఆల్మోస్ట్ 11.85 ట్రేడ్ అవుతుంది కదా. స్టాప్ లాస్ మళ్ళీ 16 పెట్టుకున్నాను. సో కొంచెం అప్డేట్ చేసుకుని 5000 హిట్ అయిపోయింది కాబట్టి ఎగ్జిట్ అయిపోతాను ఇప్పుడు. సో 10 రూపీస్కి, 10 రూపీస్కి వస్తే క్లోజ్ చేద్దాం అని చెప్పి చూస్తున్నాను. లేదంటే 11 దగ్గర తీసుకున్నా. ఓకే, 12 దగ్గర తీసుకుంటాం. అయితే 1 రూపీ, 10 రూపీస్కి వచ్చింది. ఓకే ఫైన్. 11 దగ్గర క్లోజ్ చేయాలా, 10 దగ్గర క్లోజ్ చేయాలా చూస్తున్నాను. ఇంకొక 1 రూపీ అయితే 150 పోతుంది కదా. ఓకే, 11 దగ్గర క్లోజ్ చేస్తున్నాం. ఓకే, సో 11 పెట్టుకున్నాను స్టాప్ లాస్. స్టాప్ లాస్ 11 హిట్ అయితే క్లోజ్ చేస్తాను. ఆల్మోస్ట్ 11 to 12 మధ్యలో పెట్టుకున్నాను. ఇంకొక 10 రూపీస్ కోసం వెయిట్ చేయాలనుకుంటే వెయిట్ చేయొచ్చు, ఎందుకంటే మార్కెట్ ఫిన్ నిఫ్టీ 23,100 కాల్ ఆప్షన్ పైకి క్రాస్ అవ్వనంత వరకు మార్కెట్ సైడ్ వేస్ ఉంటే మీకు ప్రాఫిట్ అయితే వస్తుంది. బట్ స్టిల్ మనం ఎందుకు టార్గెట్ తీసుకున్నట్టే ఆల్మోస్ట్ సిపిఆర్ కూడా హిట్ అయిపోయింది, 20 హిట్ అయిపోయింది. 1:2 రిస్క్ రివార్డ్ అకార్డింగ్ టు స్పాట్ చార్ట్ కూడా వచ్చేసింది. 1:2 రిస్క్ రివార్డ్ అకార్డింగ్ టు ఆప్షన్స్ కూడా వచ్చేసింది. సో ఇట్ విల్ బి ద బెస్ట్ డే అంతే. ఓకే, సో యాక్చువల్ ఎంట్రీ కొంచెం సేఫ్ ట్రేడర్స్ అయితే ఇక్కడ ఎంట్రీ తీసుకోవాలి, థర్డ్ క్యాండిల్ దగ్గర ఎంట్రీ తీసుకోవాలి. కాకపోతే స్టాప్ లాస్ పెద్దది అయిపోద్ది అప్పుడు. 170 పాయింట్స్ తీసుకుంటుంది. టార్గెట్ ఏమో మళ్ళీ చిన్నది వస్తుంది, 100 పాయింట్స్ ఉంటుంది, ఎందుకంటే సిపిఆర్ కూడా సపోర్టే కదా. సో అందుకే మనం అంబుష్ ఎంట్రీ తీసుకున్నాం. అంబుష్ ఎంట్రీ అంటే ఏంటంటే క్యాండిల్ క్లోజ్ అవ్వకముందే ఇంపార్టెంట్ జోన్ లాంటిది ఏమన్నా ఉంటే అక్కడే తీసేసుకోవచ్చు. మనం ఇక్కడ ఎంట్రీ తీసుకున్నాం, స్టాప్ లాస్ ఇక్కడ పెట్టుకోవడానికి కొంచెం ఉంటుంది, 75 పాయింట్స్. టార్గెట్ మోర్ దెన్ 150, 160, 200 పాయింట్స్ వచ్చింది ఇప్పుడు ప్రెసెంట్ అకార్డింగ్ టు స్పాట్ చార్ట్ అయితే. ఓకే, సో ఓకే గైస్, దట్స్ అబౌట్ టుడేస్ లైవ్ ట్రేడింగ్ సెషన్. సో మీ స్క్రీన్ షాట్స్ అని కూడా వాట్సాప్ అనేవి చేయండి. సో నేనైతే ట్రావెలింగ్లో ఉన్నాను కాబట్టి ఇంకా నెక్స్ట్ ట్రేడ్ అనేది ఏమీ తీసుకోవట్లేదు. అండ్ ఆల్రెడీ 1:2 వచ్చిన తర్వాత ఇంకా మళ్ళీ ఇంకొకటి తీసుకోవడం కూడా కరెక్ట్ కాదు. ఓకే, కావాలనుకుంటే తీసుకోవచ్చు, లేదు మీరు హోల్డ్ చేస్తుందని అనుకుంటే 10 రూపీస్ హోల్డ్ చేసుకొని జీరో వరకు స్టాప్ లాస్ అప్డేట్ చేసుకొని. అండ్ ఏమైనా డౌట్స్ ఉంటే నాకు చాట్ బాక్స్లో పెట్టండి, డౌట్స్ క్లియర్ చేసి సెషన్ క్లోజ్ చేస్తాం. ఓకే ఫైన్ గైస్, ఇది నేను మొబైల్లో చూసుకొని తర్వాత క్లోజ్ చేస్తాను. సో ప్రెసెంట్ అయితే సెషన్ అనేది క్లోజ్ చేస్తున్నాను ఇంకా, ఎందుకంటే ఇంటర్నెట్ స్టేబుల్గా అయితే లేదు, కొంచెం ఎక్కువ కష్టపడుతున్నాను. ఫైన్. ఓకే, సో దట్స్ అబౌట్ టుడేస్ లైవ్ ట్రేడింగ్. చాలా ఈజీ డే. ఓకే, ఎందుకు ఎంట్రీ తీసుకున్నాము, ఈ లెవెల్, ఈ జోన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇక్కడే గ్యాప్ బార్డర్ ఉంది, ఇక్కడే రిజెక్షన్ ఉంది, ఇక్కడే సప్లై జోన్ ఉంది. సో ఈ లెవెల్ దగ్గర మార్కెట్ ఓవరాల్ కూడా బేరిష్ గానే ఉంది కాబట్టి, సో ఇది హై ప్రాబిలిటీ సెటప్. ఎంట్రీ మనం ఫిన్ నిఫ్టీ ఎక్స్పైరీ కాబట్టి ఫిన్ నిఫ్టీలో తీసుకున్నాం. ఇక్కడ వన్స్ గ్యాప్ బార్డర్ టచ్ అయ్యి రివర్స్ అవ్వగానే ఎంట్రీ ఇక్కడ తీసుకున్నాం, స్టాప్ లాస్ పైన పెట్టుకున్నాం. సో అందుకే గ్యాప్ బార్డర్స్ కూడా చాలా ఇంపార్టెంట్. ఓకే, సో గ్యాప్ బార్డర్స్ అనేవి కూడా ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ కింద ఉంటాయి. మీరు ఒకవేళ అప్సైడ్ తీసుకోవాలంటే ఎక్కడ తీసుకుంటారు. నేను లాంగ్ ఎంట్రీ తీసుకోవాలనుకుంటే ఈ జోన్, ఈ గ్యాప్ బార్డర్ బ్రేక్ అయిన తర్వాత ఎంట్రీ తీసుకుందాం, ఎందుకంటే ఇక్కడ బ్యాంక్ నిఫ్టీలో ఈ గ్యాప్ బార్డర్ బ్రేక్అవుట్ అయినా సరే
మనకి నెక్స్ట్ గ్యాప్ అవుటర్ అనేది ఇంపార్టెంట్ రెసిస్టెన్స్. సో ఇక్కడ మై బయాస్ ఈస్ టువర్డ్ షార్ట్ ఓన్లీ ఈ రోజు. ఎందుకంటే సిపిఆర్ నేరోగా ఉన్నా సరే మనకి నిఫ్టీ ఇక్కడ సప్లై జోన్ బ్రేక్అవుట్ అయితే ఇక్కడ బ్యాంక్ నిఫ్టీ ఐ మీన్ ఫస్ట్ 3-4 క్యాండిల్స్ లో ఇక్కడ సప్లై జోన్ దగ్గర ఉంటున్నాం. అలాంటప్పుడు బ్యాంక్ నిఫ్టీలో షార్ట్ ఎంట్రీ తీసుకుందాం. ఈవెన్ నిఫ్టీ కూడా బ్రేక్అవుట్ అయినా. సో ఈ రోజు అయితే నేను షార్ట్ బయాస్ గానే ఉన్నాను. కెన్ వి గో ఫర్ సిపిఆర్ అనేది యావరేజ్ గా ఉంది. సో ఇక్కడ కన్సల్టేషన్ అయ్యి ఆ తర్వాత బ్రేక్అవుట్ అయితే అప్పుడు ఎంట్రీ తీసుకోవచ్చు సిపిఆర్ బ్రేక్అవుట్. ఓకే, కానీ ఈ లోపే సప్లై జోన్ బ్రేక్అవుట్ అయితే అప్పుడు బ్యాంక్ నిఫ్టీ కూడా పైకి వెళ్తుంది, పైకి వెళ్తుంది. సో ఇంకా మనకి ట్రెండ్ కన్ఫర్మేషన్ కావాలనుకుంటే మీకు ఆల్రెడీ మనం చెప్పాను కదా, మూవింగ్ యావరేజెస్ కంబైన్ చేసుకోవచ్చు. సో 20 ఎస్ఎంఏ 50 ఎస్ఎంఏ పైకి వెళ్తున్నాయి, 200 ఎస్ఎంఏ కిందకి వస్తుంది. సో ఎప్పుడైతే 50 పైన 20 ఎస్ఎంఏ ఉంటుందో అలాంటప్పుడు మార్కెట్ బులిష్ గా ఉన్నట్టు, కానీ హైస్ అయితే బ్రేక్అవుట్ చేయాలి, అప్పుడు హై ప్రాబిలిటీ. ఓకే, వేరే బ్యాంక్ నిఫ్టీ ఎలా ఉందో చూద్దాము. బ్యాంక్ నిఫ్టీ 20 ఎస్ఎంఏ, బ్యాంక్ నిఫ్టీ 20 ఎస్ఎంఏ కూడా 50 ఎస్ఎంఏ పైన ఉంది. సో ఇంకా బ్యాంక్ నిఫ్టీ కూడా బుల్లిషే, కాకపోతే హైని బ్రేక్అవుట్ చేయాలి, అప్పుడే బుల్లిష్ ట్రెండ్ అనేది కంటిన్యూ అవుతుంది. ఇప్పుడు హైని బ్రేక్ చేయనంత సేపు కూడా మనం బుల్లిష్ అనుకోవడం లేదు. అకార్డింగ్ టు మూవింగ్ యావరేజెస్, అకార్డింగ్ టు సిపిఆర్ అయితే సిపిఆర్ ఇక్కడ సపోర్ట్ అయితే ఇస్తుంది. అండ్ నిఫ్టీ ప్రైస్ యాక్షన్ ప్రకారం అయితే సప్లై జోన్ ఉంది. ఈ సప్లై జోన్ బ్రేక్అవుట్ అయితే మార్కెట్ ఆ నిఫ్టీ కూడా పైకి వెళ్ళే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. కానీ ఆ టైంకి మళ్ళీ బ్యాంక్ నిఫ్టీ సప్లై జోన్ దగ్గరకు వస్తే మళ్ళీ ఈ జోన్ అన్నది రిజెక్షన్ కూడా జరగవచ్చు. ఓకే, సో okay guys, అయితే done for the day and share me your screenshots. Bye, see you in the next session tomorrow.